కొంతమంది రక్షించబడతారు. రక్షించబడినప్పటికీ కూడా వాళ్ళు ఆ పాత జీవితంలోనే కొనసాగుతారండి. రక్షించబడింది పాత జీవితాన్ని కొనసాగించటానిక, ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవటానిక? కాబట్టి ఆ పాత జీవితంతోనే, ఆ పాత అలవాట్లతోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడండి. అందుకే ఆ వ్యక్తి క్రీస్తు స్వారూప్యం సాధించలేడు. ఇప్పుడు లోకంతో ఒక మనిషి ఉన్నప్పుడు, రక్షించబడక మునుపు చాలా స్నేహాలు ఉన్నాయా లేవా? చాలా స్నేహితులు ఉంటారా? ఉంటారండి. ఇప్పుడు రక్షించబడ్డాం. ఇప్పుడు ఆ స్నేహాలను ఏం చేస్తాం? కొద్ది కొద్దిగా తగ్గించుకుంటాం. కొంతమంది జీవితాల్లో ఆ పాత జీవితము, ఆ పాత స్నేహితుల పాత స్నేహితులు అందామండి, పాత స్నేహితుల ప్రభావం ఈ పాత స్నేహితుల ప్రభావం, పాత జీవిత ప్రభావం కూడా మనిషిని ఏం చేద్దండి? క్రీస్తు స్వారూప్యంలో పెరగకుండా ఆటంకపరచబడదు.